రికార్డులన్నీ కూడా ముందుంచి ప్రశ్నించినప్పుడు అధికారులు ఆయన కొంత భయపడ్డారని, ఫస్ట్ ఆయనకేం గుర్తు లేదు, తర్వాత సంబంధం లేదన్నారని, ఒక 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 పరంగా చూసుకుంటే కనుక అరెస్ట్ భయంతో ఆయన భోజనం కూడా చేయలేదనేటువంటి సమాచారం నేపథ్యంలో అదంతా నిజమేనా? అంటే ఆయన చెప్పకనే చెప్పారా పైన ఎవరున్నారు బాస్ ఏంటి అనేది, ఆ విధంగా అనుకోవచ్చా? సోదరులు ముందుగా సోదరులు కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. వాటి గురించి వివరణ చెప్పేసి మీకు చెప్తాను. ఇప్పుడు ప్రజల ఆరోగ్యం క్షీణించింది, దానివల్ల కల్తీ మద్యం తాగి అని చెప్పేసి ఒక పాయింట్. ఇంకో పాయింట్ ఏంటంటే బెదిరించి డిస్టిలరీస్ ని రాపించుకున్నారనేది రెండో పాయింట్. ఇంకోటి ఏంటంటే ఈ డిజిటల్ మనీ కాకుండా మామూలుగా లిక్విడ్ క్యాష్ తీసుకున్నారనేది ఇంకో పాయింట్. ఇక్కడ ఈ మూడిట్లో బెదిరించి డిస్టిలరీస్ రాయించుకున్నది ఇంతవరకు ఎక్కడైనా మా డిస్టిలరీ ఇలా బెదిరించి పలాని వాళ్ళు రాయించుకున్నారని ఎఫ్ఐఆర్ ఏదన్నా ఒకటన్నా నమోదైందా? ఒకటి. కల్తీ మద్యం దాగి పలాని వాళ్ళు చనిపోయారన్న దాని గురించి ఇప్పటి వరకు ఏదన్నా ఒక ఎఫ్ఐఆర్ అన్నా నమోదైందా? ఇక లిక్విడ్ క్యాష్ తీసుకున్నారు డిజిటల్ మనీ కాకుండా అని అంటున్నారు. అక్కడ ప్రభుత్వం నడుపుతుంది, అక్కడ ఉన్నది మాల్స్ లో ఉన్నది ఎంప్లాయీస్ మాత్రమే. ప్రభుత్వం క్లియర్ గా నడుపుతున్నప్పుడు ఆ సరుకుని ఇదిగో ఇంత సరుకు మీకు పంపించాం, దాని తాలూకు ఇంత మనీ ప్రభుత్వానికి సరెండర్ చేయాలని అనుకున్నప్పుడు ఆ డిజిటల్ మనీ వచ్చినా లేదు లిక్విడ్ క్యాష్ వచ్చినా ఆ సరుకుకు సంబంధించిన డబ్బు మొత్తం ప్రభుత్వానికి చేరాల్సిందే, చేరకుండా ఉండటానికి లేదు, ఆ అవకాశమే లేదు ఏది మనీ మిస్ అవ్వడానికి. ఇక ఇక్కడ ఎక్కడా కూడా బలవంతంగా రాపించుకున్నారన్నది లేదు. ఇంకోటి కొత్త బ్రాండ్స్ ఎక్కడ కనపడని బ్రాండ్స్ తెచ్చారండి. ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం కొత్తగా ఒక్క జీవో కూడా ఒక్క కొత్త బ్రాండ్ కూడా అనుమతి ఇవ్వలేదు. ఏదైతే గత ప్రభుత్వం 14 నుంచి 19 వరకు 18లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆ జీవో ఏదైతే ఉందో ఆ జీవోలో ఉన్న బ్రాండ్స్ మాత్రమే అమలు జరిపారు. ఇది వాస్తవం. అంతకు మించి ఒక్కటైనా కొత్తగా జీవో ప్రకారం కొత్తగా వచ్చిన బ్రాండ్స్ ప్రభుత్వం ఇచ్చిన బ్రాండ్స్ ఏవో నిరూపించాలి. కొత్త జే బ్రాండ్లు ఏమీ లేవంటారు, తేలేదంటారు. ఏంటంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కొత్త జే బ్రాండ్లు ఏవి రాలేదంటారు. అక్కడ ఏపీలో ఎవరు చనిపోలేదంటారు. కూడా తేలేదు. శరత్ గారు, మొదటి నుంచి కూడా టీడీపీ వాదిస్తోంది చాలా మంది చీప్ లిక్కర్ తాగి చనిపోయారని చెప్పి కొన్ని రకాల జే బ్రాండ్లు తీసుకొచ్చారని చెప్పి మాట్లాడండి. ఏమండి జే బ్రాండ్ అని చెప్తున్నారు, ఆ బ్రాండ్ పేరేంటి, ఆ బ్రాండ్ ఎప్పుడు వచ్చింది? ఒక్క నిమిషం వాటి ఆన్సర్ చెప్తారు శరత్ గారు. వీరశేఖర్ గారు ఒక్క నిమిషం. శరత్ గారు ప్లీజ్. ఇప్పుడు 2014 ఆ బ్రాండ్ జీవో ఎప్పుడు వచ్చింది అనేది ఇదిగో జీవో ఎప్పుడు వచ్చింది, ఈ బ్రాండ్ ఇప్పుడు రిలీజ్ అయింది లేదు, అసలు జీవో లేకుండా ఈ బ్రాండ్ మార్కెట్ లో దొరికింది అనేది ప్రూవ్ చేయాలి. ఒక్క నిమిషం వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు ప్రశ్న వేశారు, వారు సమాధానం చెప్తున్నారు. శరత్ గారు ప్లీజ్. అదే 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి డిస్టిలరీస్ కానీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు వెంటనే డిస్కంటిన్యూ చేయొచ్చు కదా, ఈ బ్రాండ్స్ ఏంటి ఇవన్నీ ఏదో వింతగా ఉన్నాయి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే డిస్కంటిన్యూ చేయాల్సి ఉంది. ఖచ్చితంగా డిస్టిలరీస్ అనేది 2019లో అక్టోబర్ లో ఆదాన్ డిస్టిలరీ అనేది లీలా డిస్టిలరీ అనేది ఏర్పాటైంది, పేపర్ డిస్టిలరీ. అది ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే సోదరులు చెప్తున్నట్లుగా ఎంత మ్యానుఫ్యాక్చరింగ్ జరిగింది అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ గా మారింది. ఇక్కడ ఏంటంటే అక్కడ ఓవర్ టైం మ్యానుఫ్యాక్చరింగ్ జరిగింది అనేది కూడా సిట్ వారు ఆల్రెడీ తేల్చారు. ఇప్పుడు వారి పవర్ బిల్స్ చూసినా లేదు అంటే వీళ్ళు అమ్మేము అని చెప్పిన 1,06,000 కోట్లకు సంబంధించిన మద్యం చూపించినా అక్కడెక్కడ పొంతం రావట్ల. వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసింది సుమారు రమారమి 2 లక్షల కోట్లకు పైగా మ్యానుఫ్యాక్చరింగ్ జరిగింది. ఎందుకంటే వాళ్ళ పవర్ బిల్స్, వాళ్ళ ఓవర్ టైం డిస్టిలరీస్ కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కి సంబంధించిన టైము ఇవన్నీ టాలీ అవ్వట్లేదు ఎక్కడ కూడా. సో ఇంకొకటి ఏంటంటే అక్కడ మద్యం దుకాణాలన్నీ ప్రభుత్వం పెట్టారు అని అంటున్నారు. కరెక్టే, ప్రభుత్వం చేస్తున్నప్పుడు అక్కడ నడిపించిన ఎంప్లాయీస్ అందరూ అవుట్ సోర్సింగ్ ఎక్కడి నుంచి వచ్చారండి? మిథున్ రెడ్డి గారి కంపెనీల నుంచి వచ్చారు.
మిథున్ రెడ్డి గారు అక్కడ ఎంప్లాయీస్ ని పెట్టి ఇప్పుడు కొన్ని లారీల్లో లోడ్ వస్తుంది. ఆ లారీల్లో వచ్చిన లోడు కొన్నిటికి మాత్రం వీళ్ళు ముఖ్యంగా క్యాష్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే ఎంత లోడ్ వచ్చింది అని అనేది అక్కడెక్కడ స్పెసిఫికేషన్ లేదు. ఒకటి ఒరిజినల్ గా వచ్చిన లోడ్ తాలూకా డీటెయిల్స్ ఒక దాంట్లో స్లిప్ లో రాసుకున్నారు, కానీ ఎంత అమ్మాలి అనే దాని మీద మాత్రమే ఒక దాంట్లో రాసుకొని వాటిని అమ్మారు. ఎక్కడ లెక్క పక్క అనేది లేదు, అవన్నీ డిస్ట్రాయ్ చేశారు. ఇప్పుడు 3 లక్షల జీబీ 3 lakhs జీబీ డేటా అరైజ్ అయ్యింది అని అంటే వీళ్ళు ఎంత పకడ్బందీగా చేశారనేది మనకు క్లారిటీ వస్తుంది. ఆ ఓవర్ టైం మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన వాటిల్లో కొన్ని కేసులు ఏవైతే కొన్ని లారీలు వస్తున్నాయో, ఇదిగో ఈ లారీకి సంబంధించిన లెక్క మాత్రమే రాసుకోండి, ఇంకొక లారీకి సంబంధించింది రాసుకోవద్దు అని అన్నట్లుగా చేశారు. కాబట్టే వాళ్ళు కంప్లీట్ క్యాష్ ట్రాన్సాక్షన్ చేయడం జరిగింది. ఈ విధంగా అక్కడ అనూష అనే ఒక వ్యక్తి విజయసాయి రెడ్డి గారు నియమించి ఆవిడ తాలూకా ఏ బ్రాండ్స్ కి ఎంతెంత ఆర్డర్ పెట్టాలి అని చెప్పి పెట్టిన వాళ్ళకి అమౌంట్ వారం వారం ఎంత అయ్యింది అని చెప్పి ఆ బిల్స్ అన్ని అక్కడ చాణక్య కావచ్చు, మీటింగ్స్ గురించి కూడా ఆయన చెప్పారులేండి. వీళ్ళందరూ మళ్ళీ అక్కడ సార్ ఎవరైనా సరే ఏదన్నా ఒక మద్యం డిస్టిలరీ కావచ్చు లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ పర్సన్ కావచ్చు బంగారం కొనిస్తారండి. 450 కోట్లకి విలువైన బంగారం మెక్డొనాల్డ్స్ కంపెనీ వాళ్ళు తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చారు అని అంటే అర్థం చేసుకోవచ్చు. దానికి సంబంధించిన బంగారం కొనుక్కున్న రిసిప్ట్లు కూడా సిటీ వారి దగ్గర క్లియర్ గా ఉన్నాయి. ఇప్పుడు కంప్లీట్ గా కేసు అనేది ఎస్టాబ్లిష్ అయింది, ఎవరెవరు దొంగలు అనేది క్లియర్ గా అందులో ఎస్టాబ్లిష్ అయిపోయింది ఆల్రెడీ. ఓన్లీ థింగ్ ఏంటంటే ఫైనల్ లబ్ధిదారుడు ఎవరున్నారో వారి దగ్గరికి వెళ్ళడానికి ఇంకా పకడ్బందీ ఆధారాలు సేకరించే పనిలోనే ఉన్నాము. వన్స్ అది అయిపోయింది అని అంటే మాత్రం ఫైనల్ అంతిమ లబ్ధిదారు ఎవరున్నారో వాళ్ళని కూడా తీసుకొచ్చి లోపలేస్తారు. అంటే అదే అండి, నారాయణ స్వామి దాట వేసేస్తే సరిపోయిందా, ఇంకా విచారణ ఏమైనా చేసే అవకాశం ఉందా? సార్ విచారణ ఉందండి. ఎందుకు ఏం చెప్తున్నానంటే ఇప్పుడు నారాయణ స్వామి గారు అప్పుడు ఉన్న ఎక్సైజ్ శాఖ మంత్రి కాబట్టి తనని విచారించారు. కానీ అక్కడ వాసుదేవ్ రెడ్డికి కావచ్చు వీళ్ళందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్ ఎవరు ఇచ్చారు? ఎక్కడో రైల్వేస్ లో ఉండాల్సిన మనిషిని ఇక్కడ తీసుకొచ్చి డెప్యుటేషన్ మీద ఏపీ బెవరేజెస్ అండ్ కార్పొరేషన్ ఎండీగా ఏ విధంగా చేశారు, దానికి సంబంధించిన నోట్ ఫైల్స్ ఎవరెవరు ఇచ్చారు? అందులో 2 సంతకాలు ఉన్నాయి. గత ముఖ్యమంత్రి సంతకం ఉంది, అజయ్ కల్లం అనే ఐఏఎస్ సంతకం ఉంది. వాళ్ళిద్దరిని కూడా ఎంక్వైరీ చేస్తారు. ఫస్ట్ అజయ్ కల్లం చేస్తారు, లాస్ట్ డెడ్ ఎండ్ వచ్చేసరికి ఇంకా గత ముఖ్యమంత్రిని ఎంక్వైరీ చేసేసి అందులో తప్పులు ఏ కనిపించినా సరే పకడ్బందీ ఆధారాలతోటి తీసుకెళ్లి అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఆల్మోస్ట్ కన్క్లూజివ్ స్టేజ్ కి వచ్చేసింది. ఒక 80-90% ఆల్మోస్ట్ ఎంక్వైరీ కూడా అయిపోయింది. ఇంకొక 10% మాక్సిమం ఒక 1.5 month లోనే దీనికి సంబంధించిన అంతిమ లబ్ధిదారు ఎవరున్నారు, ఏ విధంగా సూట్ కేస్ కంపెనీలన్నీ ఎస్టాబ్లిష్ అయినాయి, ఏ విధంగా వాటన్నిటికీ మనీ రూట్ అయ్యింది. ఈడీ రాలేదు అని అంటున్నారు. ఆల్రెడీ ఈడీ దీనికి సంబంధించిన కేసు డాక్యుమెంట్స్ అన్ని తీసుకోవడం జరిగింది, సర్టిఫైడ్ కాపీస్ అన్ని తీసుకోవడం జరిగింది. వాళ్ళు చేసే ఎంక్వైరీస్ కూడా వాళ్ళు చేస్తున్నారు. ఇందులో ఆల్రెడీ ఈడీ ఎంటర్ అయ్యి కూడా 3-4 నెలల పైనే అవుతుంది. సో ఖచ్చితంగా ఏంటంటే ఇదేం చిన్న కేసు కాదు. దేశాన్ని కుదిపేసే మద్యం కేసు, ఢిల్లీ కేసు అని అనుకుంటే దానికి 10 రెట్లు ఉన్న కేసు ఈ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ది. సో ఎక్కడా కూడా ఎవరిని కూడా అంత తేలిగ్గా వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. ప్రజల ముందు ఆల్రెడీ వీళ్ళు దోషులుగా నిర్ణయించబడ్డారు. ప్రజలకు క్లారిటీ ఉంది. ఇక రావాల్సింది ఏంటి అని అంటే వెంకటేశ్వర రెడ్డి గారు కావచ్చు, సిట్ కావచ్చు, నారాయణ స్వామి గారు ఇచ్చిన సమాచారంతో అవునన్నా కాదన్నా నెక్స్ట్ ఎవరైతే కీలకంగా ఉన్నారో ఆ బాస్ ఇంటి తలుపు తట్టబోతున్నారు విచారణకు అంటున్నారు. ఏమంటారు? నారాయణ స్వామి గారు క్లియర్ గా చెప్పారు, మమ్మల్ని ముందు కుర్చీలో కూర్చోబెట్టి వెనకన్ని ఏ రోజు ఎప్పుడెప్పుడు ఎవరెవరు డాక్యుమెంట్లు తీసుకొచ్చారు, ఏ విధంగా సంతకాలు అడిగారు, వాళ్ళందరికీ ఏ విధంగా వీళ్ళు సంతకాలు పెట్టారు, చూసి చూడకుండా కామ్ గా ఉండు నువ్వు చాలు అని చెప్పి కూడా ఆయనకి ఎన్నిసార్లు ఫోన్లు వచ్చినాయి అనేది కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఆ విధంగా ఇప్పుడు ఆయన మామూలుగా అయితే ఆయన పాత్ర ఉంది అని అంటే ఖచ్చితంగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ అరెస్ట్ అనేది చూపిస్తారు. కానీ ఆయన పాత్ర లేదు కాబట్టే ఆయన ఒక పప్పెట్ లాగా యూజ్ చేసుకున్నారు కాబట్టే వారి ఇంటికి వెళ్ళి మరి ఎంక్వైరీ చేసి మళ్ళీ బయటికి రావడం జరిగింది. బట్ తన స్టేట్మెంట్ కూడా మెజిస్ట్రేట్ ముందు 164 స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని ఆ తర్వాత దాన్ని కూడా వన్ ఆఫ్ ద ఎవిడెన్సెస్ కింద కూడా రైట్ వెంకటేశ్వర రెడ్డి గారు చూపించడం జరుగుతుంది.